ఈరోజు 75వ స్వతంత్ర భారత అమృత మహోత్సవ వేడుకలలో చర్చాగోష్ఠి అనే కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్యులు శ్రీనివాస్ గారు, జనార్దన్ గారు కూడా దీని గురించి మనకి చెప్తారు ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి. ఈరోజు జరిగిన చర్చాగోష్ఠిలో ప్రధానంగా 40 ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా గత 75 సంవత్సరాలుగా దేశంలో ఏ అభివృద్ధి సాధించాము, ఎలాంటి అవరోధాలను ఈరోజు దేశం ఎదుర్కొన్నది, ఈ వచ్చే 25 ఏళ్లలో ప్రభుత్వాలని ఏ రకంగా మనం సిద్ధం చేయాలి ప్రజలు అనే అంశం మీద చర్చలు నిర్వహించడం జరిగింది. చర్చలో పాల్గొన్న వారందరూ కూడా అర్థవంతమైన సలహాలు సూచనలు చేస్తూ ప్రజాస్వామ్యంలో అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా నాణ్యమైన చదువు, మంచి ఆరోగ్యము, ఉపాధి అవకాశాల్లో మెరుగుదల కనబరచాలని అందరూ తమ అభిప్రాయాలను వెలుగుచ్చారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా ఉన్నారంటే అది మనం అందరం సిగ్గుపడాలి. దానికోసం ఒక కార్యాచరణ ముందుకు తీసుకుపోవాలని సమావేశం తీర్మానం చేసింది. అదేవిధంగా ఓటు చైతన్యం తీసుకొని వెళ్ళాలని, అట్లాగనే ప్రధానంగా మునుగోడు ఎన్నికలు ఎవరి కోసం వచ్చాయనేది అందరికీ తెలుసని, ఎన్నికలు అంటే ప్రజల కోసం తప్ప పార్టీల కోసమో వ్యక్తుల కోసమో కారాదని, అది ప్రజల కోసం మాత్రమే ఎన్నికలు జరగాలని, ఆ దిశగా ఓటు చైతన్యాన్ని తీసుకురావాలని సమావేశం తీర్మానించింది. తర్వాత జనార్దన్ గారు మాట్లాడతారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వాతంత్ర్యోత్సవాలని చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఫలాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ మేరకు అందినాయి, ఇంకా అందాల్సిన అవసరం ఎంతవరకు ఉన్నది అనేది ఈరోజు సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. నిజానికి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ లోక్సత్తా పార్టీ, తెలంగాణ స్టేట్ జేఏసీ, తర్వాత 69 ఉద్యమకారుల సమితి, ఇట్లా ఒక 4 ఆర్గనైజేషన్లు కలిసి ఈరోజు సమావేశం, అంటే నిర్వహణ మొత్తంగా పాల్గొన్నది ఒక 40 సంఘాల వాళ్ళు పాల్గొన్నారు. నిర్వహణ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో మొత్తంగా అంటే బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచి మొదలు పెడితే స్వాతంత్ర్యం వచ్చి ఈ 75 సంవత్సరాల కాలంలో కూడా మొత్తం ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది ఏంటంటే, ఈ దేశంలో ఇప్పటికీ 34% ప్రజలు కనీస అవసరాలకు నోచుకోకుండా జీవితం గడుపుతున్నారు. వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఉండడానికి బట్టలు లేవు, అంటే ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, కనీస సౌకర్యాలు పొందని స్థితిలో 34% ప్రజలు ఇంకా ఆ జీవితం గడుపుతున్నారు. వాళ్ళకు విద్యుత్ సౌకర్యం కూడా లేదు, రవాణా సౌకర్యం లేదు, ఇటువంటి కనీస సౌకర్యాలు లేదు. వాళ్ళకందరికీ సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళను మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలపడమే మా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని చెప్తూ అధికారంలోకి వచ్చింది. సంతోషం, అప్పుడు మాలాంటి వాళ్ళందరం కూడా సంతోషపడ్డాం. ఈ దాదాపు 7 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో అత్యంత పేదలుగా ఉన్నటువంటి ప్రజల కోసం ఏం చేసింది అనేది ఈరోజు చర్చ జరిగింది. మొత్తంగా పరిశీలిస్తే మోదీ గారు ప్రధాన సీటు మీద కూర్చున్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కు 7 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ డెవలప్మెంట్కు ఒకసారి పోల్చి చూసుకుంటే ఏమాత్రం తేడా లేదనేది అర్థమవుతున్నది. ఎందుకంటే 34% ప్రజలు ఇప్పటివరకు కనీస సౌకర్యాలకు నోచుకోకుండా ఉన్నారని మోదీ గారు స్వయంగా చెప్పిన ప్రభుత్వ రిపోర్ట్. ఇప్పుడు కూడా 7 సంవత్సరాల తర్వాత చూస్తే కూడా మళ్ళా సేమ్ అదే పరిస్థితి కొనసాగుతూ వస్తుంది. అంటే ఈ దేశంలో ఉన్న పేద ప్రజల కోసం మోదీ గవర్నమెంట్ చేసింది ఏం లేదని మాకు అర్థమవుతుంది. రెండవది ఏంటంటే 10 సంవత్సరాల కింద అదని ఎవరో నాకు తెలియదు, నేను ఇంత పబ్లిక్ లైఫ్లో ఉంటా, నాయకత్వంలో ఉంటా, నాకే తెలియని పరిస్థితి. ముఖేష్ అంబానీ ఎక్కువ తెలియదు, కానీ వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ తెలిసిన పరిస్థితి. ఈ దాదాపు 5-10 సంవత్సరాల కాలంలో ఎవరికి తెలియని వ్యక్తులు వ్యాపార రంగంలో భారతదేశంలో అత్యంత సంపన్నులకు ఎదగడమే కాదు, ప్రపంచ సంపన్నుల జాబితాలో 4వ స్థానంలోకి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. అదాని కానీ, ముఖేష్ అంబానీ కానీ, అనిల్ అంబానీ కానీ, లేదా ఇటువంటి వాళ్ళు ఇంకెవరైనా సరే వీళ్ళు వ్యాపారం చేసుకుని ఎదిగితే మేము చాలా సంతోషపడతాం. భారతీయులుగా ఈ భారతదేశానికి సంబంధించిన బిడ్డలు ప్రపంచ సంపన్నులకు ఎదిగితే మేము చాలా సంతోషపడతాం. వాళ్ళు ఎదిగినట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, బహుజన ప్రజలు ఎందుకు ఎదుగుతలేరు అనేది ఇక్కడ ప్రశ్నించాల్సిన విషయం, విశ్లేషించుకోవాల్సిన సందర్భం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కొద్దిపాటి సంపన్నుల ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేస్తూ ఆ సంపన్నులు మరింత సంపన్నులు ఎదగడం కోసం పనిచేస్తున్నాయి తప్ప ఈ దేశంలో ఉన్న పేద ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పనిచేస్తలేవు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, అదాని అంబానీలు మీ ప్రభుత్వాల సహకారంతో ఎట్లయితే ఎదిగిందో ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి 34% ప్రజలు, కనీస సౌకర్యాలకు నోచుకున్నటువంటి ఈ 34% ప్రజలు
వాళ్ళ మాదిరి ఎదగడం కోసము మీ కేంద్ర ప్రభుత్వము 18 రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత బీజేపీ ఇతర ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయి అనేది ఈ సందర్భంగా మీరు మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ పరిష్కారం చూపడం మాత్రమే అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమర్థత అని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ వాళ్ళ కనుక ఆ కనీస సౌకర్యాలు అందించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలనేది అటు బాధితులు తర్వాత ఇటు ప్రజా సంఘాలుగా లేదా ప్రజల పక్షం నిలబడి పనిచేసేటువంటి పార్టీలుగా మేము ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోవాలని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాం. బాధ ఏంటంటే మొన్న ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ దేశంలో 100 మంది సంపన్నుల దగ్గర ఈ దేశంలో ఉన్నటువంటి 40% సంపద కేంద్రీకృతమై ఉన్నది. 40% సంపద 100 మంది సంపన్నుల దగ్గర కేంద్రీకృతమై ఉన్నది. ఒక ఆర్థిక సంస్థ సర్వే చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్. అదే మాదిరిగా ఈ దేశంలో ఉన్నటువంటి 1% సంపన్నుల దగ్గర 61% సంపద కేంద్రీకృతమై ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొక అడుగు ముందుకేస్తే ఈ దేశంలో ఒక 5% ప్రజల దగ్గర 95% సంపద కేంద్రీకృతమై ఉన్నది. ఒక గొప్ప తత్వవేత్త చెప్పినట్టుగా సంపద ఎక్కడ ఉంటే అధికారం అక్కడ ఉంటుంది. ఆ అధికారం తిరిగి సంపదను దోచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని కుటుంబాలు లేదా కొన్ని సంస్థలు ఆర్థికంగా ఎదిగిళ్ళు. ఆ ఎదిగిన వాళ్ళు ప్రభుత్వాల మీద ప్రభావం చూపుతూ ఒత్తిడి చేస్తూ తిరిగి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా ప్రభుత్వం నుంచి ప్రణాళికలు తయారు చేసి బడ్జెట్ కేటాయింపు చేసుకొని తిరిగి వాళ్ళే బెనిఫిట్ పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి పోవాలి. ఈ పరిస్థితి పోయి ఈ దేశంలో అత్యంత పేదలుగా ఉన్నటువంటి ఈ 34% లేదా 40% ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బావు కోసం ప్రభుత్వాలు ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. పోరాటం చేసి అనేక త్యాగాలు చేసి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నామో ఆ స్వాతంత్ర్య ఫలాలు ఈ దేశ ప్రజలకు అందుతలేవని భావించాల్సి ఉంటుంది. అందుతలేవు కూడా. కాబట్టి రాబోయే కాలంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్న సంపన్నుల ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేస్తూ వచ్చినాయి. రాబోయే కాలంలో పేద ప్రజల కేంద్రంగా పేద ప్రజల ప్రయోజనాల కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈరోజు మేము తీర్మానం తీసుకోవడం జరిగింది. ఏ జిల్లా నుంచి వచ్చారు? ఒక 40 సంఘాలకు సంబంధించి 100 మంది పాల్గొన్నారు. ఆ 100 మంది కూడా వివిధ సంఘాల ప్రతినిధులు, సాధారణ ప్రజల ప్రతినిధులు లేదా నాయకులు వాళ్ళందరూ కూడా. దాంట్లో జిల్లాలకు సంబంధించిన విషయానికి వస్తే వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, తర్వాత ఖమ్మం, మంచిర్యాల, ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, ఇట్లా ఈ దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ఒక 10 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని చర్చలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కలిసి కలెక్టివ్గా ఈరోజు ఒక సమావేశంలో కొన్ని చర్చ పెట్టిన కొన్ని తీర్మానాలు చేసినాం. వచ్చే 20 తారీఖు నాడు మరొకసారి కూర్చొని బ్రాడర్ బేస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా విద్యా విధానం ఎట్లా ఉన్నది, వైద్య విధానం ఎట్లా ఉన్నది, ఈ విద్యా వైద్యం ఈ దేశంలో ఉన్న విద్యార్థులకు అందరికీ ప్రభుత్వం బాధ్యత వహించి ఆ సేవలు అందించడం కోసం ఏం చేద్దాం అనేది ఒక కార్యాచరణ రూపొందించుకొని పనిచేయడం కోసం నిర్ణయించుకున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగం, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ సమస్య, ఇటువంటి ఇండస్ట్రియలైజేషన్, ఇటువంటి ప్రధానమైన సమస్యల మీద చర్చించడం జరిగింది. అదే మాదిరిగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అనే పేరుతోని గుజరాత్ చౌకలు దోచిపెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చర్చించుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఇది మన తెలంగాణ గడ్డ మీద మనం సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. నిన్న దాకా తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరిగిన కాలంలో ఆంధ్ర సంపన్న వర్గాలు తెలంగాణ సంపదను ఎట్లా దోపిడీ చేస్తున్నాయి అనేది ఇంటింటికి తిరిగి ప్రజలకు చెప్పి వాళ్ళకు అర్థం చేయించి తెలంగాణ ఉద్యమంలో భాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ సంపద ఆంధ్ర సంపన్న వర్గాలు దోపిడీ చేస్తే ఆ దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దేశ సంపద గుజరాత్ వాళ్ళు దోపిడీ చేసినప్పుడు కూడా ఆ దోపిడీకి వ్యతిరేకంగా కూడా తెలంగాణ స్ఫూర్తితో తెలంగాణ చైతన్యంతో ఈ పోరాటాన్ని అటువైపు కూడా తీసుకుపోవడం కోసం మేము సిద్ధమవుతున్నటువంటి సందర్భం. గుజరాత్ వాళ్ళు ఈరోజు దేశమంతా కూడా విస్తరించి అన్ని రాష్ట్రాలలో అన్ని నగరాలలో అది నగరాల నుంచి అంటే పట్టణం నుంచి పల్లె వరకు విస్తరించి వాళ్ళ వ్యాపారాలు విస్తరించి యథేచ్ఛగా దోపిడీలు చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఇక్కడ ప్రభుత్వం అంటే జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా వాళ్ళ దోపిడీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది. దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకున్నాం. మొన్న వరుణ్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ దేశంలో 1000 కోట్లకు పైన సంపద కలిగినటువంటి వాళ్ళు బ్యాంకుల నుండి 90% రుణాలు తీసుకుంటారు. 1000 కోట్లకు పైన సంపద కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంత ఉంటారు 5,000 మంది 10,000 మంది ఉంటారు. మొత్తం సంపద మొత్తం కూడా అంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేది మొత్తం కూడా వాళ్ళే అంటే మిగతా 10% రుణాలు కొద్దిమంది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అత్యధికంగా రుణాలు తీసుకొని ఆ రుణాలు ఎగబెట్టిన చరిత్ర గుజరాత్ నుండి మొదలు పెడితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంపన్న వర్గాలందరూ కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాళ్ళు ఎగబెడుతున్నారు. ఆ ఎగబెట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి
వాటిని ఎన్పిఏ కింద ప్రకటించి ఆ రుణాలు మాఫీ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్కు వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులకు లేదా కొన్ని సంస్థలకే బ్యాంకు రుణాలు ఇచ్చి వాళ్ళకు సహకరించి వాళ్ళు ఎదిగే విధంగా వాళ్ళ విధానాలు ప్రకటించుకుని వాళ్ళు పనిచేయడం అనేది ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పి మేము భావిస్తున్నాం. కొంతమంది వ్యక్తులు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఆ రుణాలు ఎగబెట్టి రుణాలు తీసుకున్న వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని వాళ్ళు తెలుసాలు చేస్తున్నారు. రుణాలు పొందలేక 90% ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయి చెప్పులు అరిగిపోయేటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి బ్యాంకింగ్ విధానం, కేంద్ర ప్రభుత్వ విధానం, రాష్ట్ర ప్రభుత్వ విధానం, ఈ సెక్టార్లు మొత్తం కూడా పేద ప్రజల కేంద్రంగా వాళ్ళ రాజకీయ ఆర్థిక విధానాలు ఉండాలి. కానీ సంపన్న వర్గాల ప్రయోజనం కోసం వాళ్ళు విధానాలు రూపొందించుకుని అమలు చేస్తే అది పేద ప్రజలకు ప్రమాదకరంగా మారుతుంది, దేశానికి కూడా ప్రమాదకరంగా మారుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. చెప్పండి. నా పేరు కొంగల ప్రజ్యోత్ కుమార్. నేను లోక్ జనజాగృతి వికాస్ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈనాడు లోక్ సత్తా 1969 ఉద్యమకారుల సమైక్య మరియు పరివర్తన సంఘము మరియు తెలంగాణ జేఏసీ సమన్వయంతో నిర్వహించినటువంటి ఈ సమావేశంలో నేను కూడా నా యొక్క సంఘం నుంచి నేను హాజరు కావడం జరిగినది. ముఖ్యంగా సమావేశంలో ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, ప్రజలకైతే ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని విషయంలో చాలా క్లుప్తంగా, చాలా వివరంగా, చాలా స్టడీ చేసి చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. భారతదేశానికి 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజలలో ఆర్థికపరమైనటువంటి సామాజిక ఆర్థికపరమైనటువంటి మార్పు ఏం జరగలేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడనే ఉన్నది, సందర్శంగా మారిందనేది ప్రతి ఒక్కరి అభిప్రాయము. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది అనేది మనము సంతోషపడుతున్నాం తప్ప ప్రజల్లో మాత్రం ఏమాత్రం మార్పు జరగలేదు. పేదరికం నుంచి మొదలుకొని ప్రతిదీ కూడా కూడుగుడ్డ నీడ ఆత్మగౌరవం పేరిట ప్రభుత్వాలు ఏర్పాటైనప్పటికీ వాళ్ళ కోణంలో ఏమాత్రం పని చేయట్లేదు. పనిచేసిన వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో కొంతమంది గుత్తాధిపత్యం ఉన్న వాళ్ళకే ఆ బడ్జెట్ని కేటాయించుకొని అసలైన పేదలకు ఆ అమౌంట్ను, ఆ బడ్జెట్ను సమకూలంగా రావడానికి వాళ్ళు సహకరించట్లేదు. నిస్వార్థమైన సేవ కాకుండా ఎన్నికల్లో ఒక మాట చెప్పి, మేనిఫెస్టోలో ఒక మాట చెప్పి ప్రస్తుతానికి ప్రజలకు కోడుగుడ్డ నీడ అనేటువంటి విధానంలో ప్రజల సంక్షేమం కోరుతామని పరిపాలనకు వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్లో రాజకీయ పార్టీలు వాడు ఓట్లో గెలిచిన తర్వాత మైండ్ మేనేజ్మెంట్, ఓటు మేనేజ్మెంట్, లిక్కర్ మేనేజ్మెంట్, బిర్యానీ మేనేజ్మెంట్ ఈ విధానంలో మభ్యపెట్టుకొని మారడికా చేసేసి ఏదో కళ్ళబెల్లి మాడని చెప్పి ఆడు ఎలక్షన్లకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎలక్షన్లకు వచ్చి సీట్లకు వచ్చిన తర్వాత నిస్వార్థమైన సేవలో ఉండి ప్రభుత్వమైన బడ్జెట్ అనాలిసిస్ చేయకుండా ఆ బడ్జెట్ సమకూలంగా విద్యను, వైద్యాన్ని బాగా నిర్లక్ష్యం చేసి ప్రజల్ని నిలువుగా ముంచి ప్రజలకు కనీస అవసరాలు కూడా దోచుకొని ప్రభుత్వాలు ఇప్పటివరకు 70 సంవత్సరాలు ఇంకా కూడా అది పూర్తి చేయట్లేదంటే అది ఆ లోపం ఎంతవరకు ఉంది, దాని ద్వారా ఎంత నష్టం జరుగుతుందనేది అది ప్రజలంగా, ఓటర్గా, సామాజికవాదులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు అందరూ కూడా ఆలోచించవలసిన విషయము. ఈ సంస్కృతి, ఈ ఇప్పుడు ఓటు అనేది ఒక వ్యాపారంగా, ఒక మంచి వ్యాపారంగా, ఒక 100 కోట్లు సంపాదించుకునే ఒక సోర్సెస్గానే మార్చే విధంగా ఈ రాజకీయ పార్టీలు అలా తయారయ్యాయి. అట్లాంటి పార్టీలను ఆ విధానంలో ప్రజలు కూడా సహకరించకుండా రాబోయే ఎలక్షన్స్లో కూడా ప్రతిదీ కూడా ఓటేసే ముందు చాలా చక్కగా ఆలోచించి ప్రజాస్వామ్యం అనేది, ఓటు హక్కు అనేది కొందరికి పరిమితమైనటువంటి ఓటు హక్కును ప్రతి పౌరుడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు సంపాదించాడంటే ఆ ఓటుదారున ప్రజల అవసరాలు తీర్చుకుంటారని చెప్పి ఒక లీడర్ వస్తారని చెప్పి ఆ ఓటు హక్కును సాధించడం జరిగింది. కానీ అది సరైన విధానంలో దాన్ని ఉపయోగించుకోకుండా అది లిక్కర్కు అమ్ముడు పోయే విధంగా రాజకీయ నాయకులు దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ఆ విధానము ఇలాంటి సంస్కృతి ఇలా కొనబడితే భవిష్యత్ తరాలకు ఒక గొడ్డలు పెట్టుగా, ఒక అభివృద్ధికి గొడ్డలు పెట్టుగా మారుతుంది. కాబట్టి దయచేసి ఈ సంస్కృతిపై, ఈ విష సంస్కృతిపై, ఈ ఓటు విధానంలో కొంత మార్పు తెచ్చే విధంగా ప్రజలందరూ కూడా ప్రజా చైతన్యం చేసే విధంగా ప్రతి ఒక్క యువత ముందుకొచ్చి మేధావర్గం కూడా దాని విషయంలో బాగా ఫోకస్ చేసి ఒక బ్రహ్మాండమైన చర్చ జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు.
థ్యాంక్ యూ.